నమస్తే. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. ప్రతిపక్ష నేతలే కాదు చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ చేస్తుంది ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటూ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన విచారణ కూడా కొనసాగుతున్నప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం ఎవరు కూడా పేరు చెప్పట్లేదు. సో ఏం జరగబోతా ఉన్నది, దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకుంటా ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని భావిస్తూ ఉన్నారు, శక్తులు ఎవరున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరొక పక్కన బనకచెర్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశం కావచ్చు. మరొక పక్కన ఇటీవల వేసినటువంటి కమిటీలో ఎవరి వాటా ఎంత, నిజంగా కూడా బీసీలకు ఆ సంబంధించినటువంటి కమిటీలో న్యాయం జరిగిందన్నటువంటి అంశాలని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు. అన్న నమస్తే. సో ముఖ్యంగా మొదటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని మాట్లాడుకున్నట్టయితే ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్ని రోజుల కాలం సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కరి పేరు కూడా ఇప్పటివరకు అయితే బయట పెట్టలేకపోయారు. అంటే ముఖ్యంగా అధికారుల పేర్లు బయటకు రావచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్లు మాత్రం బయటకు రావట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది, దీని వెనకాల ఎవరుండి బలంగా నడిపించాలన్నటువంటి భావనతో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం 2018 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రెండోసారి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడమాట వాస్తవం. ఆ సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందని చెప్పేసి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ ప్రెసిడెంట్ హోదాలోనే చాలా స్పష్టంగా కంప్లైంట్ కూడా ఇచ్చిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారు ఆనాడు చెప్పి ఈరోజు మౌనం వహిస్తూ ఉన్నారు. కేంద్రంలో వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదేగా బండి సంజయ్ గారు ఒక్కరే మాట్లాడుతారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి చాలామంది నాయకులు మాట్లాడతలేరు. ఆనాడు డీకే అన్న గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. వారు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ సిట్టుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. దాదాపు 600 పైచీలకు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అదే కాకుండా పొలిటికల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి పార్టీలో ఉన్నటువంటి మంత్రుల ఫోన్ కూడా నాటి ట్యాప్ చేసిన సందర్భం మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అక్కడ ప్రణీత్ రావు గారు దానికి సంబంధించిన డేటాను ఏకంగా నాగోల్లో అదేవిధంగా దాన్ని ధ్వంసం చేసి ఏకంగా మూసిలేసిన సందర్భంగా దీని వెనకాల ఎవరు అని చెప్పి విచారణ చేసినప్పుడు ప్రధానంగా ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగారావు కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, అదే కాకుండా వీళ్ళంతా ఉండరని తేలిన తర్వాత ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి రప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమాల్యా కావచ్చు, లలిత్ మోడీ గారు కావచ్చు, మొయిల్ చెక్సీ గారు కావచ్చు, చాలామంది విదేశాలు యథేచ్ఛగా ఉన్న పరిస్థితి మనం చూసినాం. అయినా భారత ప్రభుత్వం రప్పించలేకపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ఎవరైతే విదేశాల్లో ఉండి తప్పించుకునే ప్రయత్నం ఎవరైతే ప్రభాకర్ రావు గారు చేస్తారో భారత ప్రభుత్వం అనుమతితోటి విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని భారతదేశాన్ని రప్పించి తెలంగాణ రాష్ట్రం వారి మీద విచారణ జరుగుతూ ఉంది. దాదాపు ఆనాడు హీరోయిన్ల ఫోన్లు కావచ్చు, హీరోల ఫోన్లు కావచ్చు, ఇండస్ట్రియలిస్టుల ఫోన్లు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు కావచ్చు, పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడడం వాస్తవం. అదే కాకుండా టెలిఫోన్ యాక్ట్ను కూడా ఆనాడు నక్సలైట్లు, తీవ్రవాదుల ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్ చేస్తూ ఉన్నామో ఆ విధంగా రాజకీయ నాయకుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి దాని మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సిట్ విచారణ పూర్తి అయిన తర్వాత రిపోర్ట్ రాబోతాం. మీరు చూస్తూ ఉన్నారు సిబిఐ, ఈడీకి సంబంధించిన కేసులు కూడా ఇప్పుడు పరిష్కారం కాలే. మొన్న ఐఏఎస్ఎఫ్ సంబంధించి 18 సంవత్సరాల తర్వాత నిన్ననే సిబిఐ దర్యాప్తు నిన్ననే పూర్తయిందని చెప్పేసి మనం సమాచారం విన్నాం. అంటే సిబిఐ, ఈడీ, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏకంగా దశాబ్దాల పాటు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల పాటు నడుస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిట్టు 18 నెలల 2 సంవత్సరాల కాలంలోనే పూర్తిస్థాయి రిపోర్ట్ కూడా రాబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్ రేసింగ్ వ్యవహారాలు ఏసీ విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు సిట్ విచారణ జరుగుతూ ఉంది. కాళేశ్వరం కావచ్చు, అదే యాదాద్రి భద్రాద్రి కావచ్చు, అన్నీ కూడా కమిషన్ విచారణ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కమిషన్లు అన్నీ కూడా పారదర్శకంగా ఉండాలి. అదే కాకుండా ఇక్కడ చట్ట ప్రమేయం తప్ప రాజకీయ ప్రమేయం ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా కొంత లేట్ అవుతుండొచ్చు, కాకపోతే దోషులకు శిక్ష పడాలి, నిర్దోషులకు శిక్ష పడొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి విచారణ సంస్థలకు పూర్తి అధికారాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక విచారణ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కిషన్ రెడ్డి గారు సహకరించకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా త్వరితగతిన పరిష్కారం కావాల్సినటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి, ఎందుకంటే దీనిలో కేంద్ర హోంశాఖ పరిమితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా కేంద్రం అనుమతి తీసుకొని
కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్లకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 600 మందిని అర్బన్ నక్సలైట్గా ట్రీట్ చేసి మరి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు కనపడతాం. సో బనకచెర్ల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ప్రతిపక్షాల నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గురువు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గురువుకు సహకరించేటువంటి శిష్యుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రజల యొక్క నోట్లో మన్ను కొట్టేటువంటి ప్రాజెక్టును దీన్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అన్నటువంటి భావనని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు వారు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే కృష్ణానదిలో కావచ్చు, గోదావరిలో కావచ్చు. కృష్ణానదిలో 299 టీఎంసీలకే ఒప్పుకున్నది మీరు, మేం కాదు. అదే కాకుండా 40-60 రేషియోలో పంచుకోవాలని చెప్పింది మీరు, మేం కాదు. మీ ఆయనలో పోతిరెడ్డిపాటు పొక్క పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా ఇప్పుడు తర్వాత మళ్ళీ మీరు మేల్కొని ఏం చేశారు? 406 టీఎంసీలకు మళ్ళీ హరీష్ రావు గారు వెనకపోయి లేఖ రాసిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తాం? మీరు 406 అంటే మేము ఏం చెప్తాం? 500 టీఎంసీలు మీరు కృష్ణానదిలో ఇవ్వండి, గోదావరిలో 1000 టీఎంసీలు వేయండి, మనకు 964 టీఎంసీలకు ఒప్పందం ఉంది. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ మాకు అనుమతులు ఉన్నాయి కాబట్టి మాకు త్వరితగతిన కేంద్రం అనుమతి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టులకు మొన్న విభజన హామీలో కూడా చాలా స్పష్టంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రలో కడితే తెలంగాణ అనుమతి తీసుకోవాలా, అంటే విల్లింగ్ తీసుకోవాలా, తెలంగాణలో కడితే ఆంధ్ర విల్లింగ్ తీసుకోవాలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టుల సంబంధించి జీవోలు ఇస్తూ ఉంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మౌనం వహించింది. మీరు 299 టీఎంసీలో ఒప్పుకొని రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పింది మీరే. అదేకాక రోజా ఇంటికి పోయి రాగి సంకటి నాటుకోడి తిని ఏకంగా రాయలసీమను పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్పింది మీరే, మేం కాదు. అదే కాక గోదావరి సంబంధించి 3000 టీఎంసీల వాటర్ వృధాగా పోతూ ఉంది, దాన్ని వాడుకోవాలని చెప్పింది మీరే. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం అదే చెప్తా ఉంది. మీ ఆయనలో బలంకచెర్ల కావచ్చు, మీ ఆయనలో పట్టిసీమ కావచ్చు, మీ ఆయనలో చాలా ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది. మీరు అపెక్స్ కమిటీ ఒక్కసారి సమావేశానికి పేరు తప్ప మిగతా సందర్భాల్లో అపెక్స్ కమిటీ మీటింగ్కి పోవడం మూలంగా ప్రధానంగా బనకచెర్లకు ప్రధానంగా లాభం జరుగుతూ ఉంది. ఆంధ్ర ప్రాంతము గోదావరి వాటిని వినియోగించుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్ర ప్రాంతంకి సంబంధించినటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతంకి సంబంధించి వాటర్ వాడుకునే దాంట్లో కూడా ఇరు రాష్ట్రాల ఒప్పందం కావచ్చు, విభజన హామీల్లో కావచ్చు, అదే కాకుండా దాని నీటి పంపకానికి సంబంధించి చాలా ఒప్పందాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టక ముందు తమిళనాడులో వాళ్ళు హుషారుగా ముదిగాలే ప్రాజెక్టు కట్టుకోవడంతో ఇప్పుడు కర్ణాటకలో వాటర్కి ఇబ్బంది అవుతూ ఉంటే దాంతో కావేరీ జల వివాదం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద నది మీద ప్రాజెక్టులు కట్టుకోకపోవడం మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు పట్టిసీమ కావచ్చు, బనకచెర్ల కట్టుకోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కావచ్చు, పలము రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, వాటర్ అలిగేషనే జరగలే. అయినా మీరు ప్రాజెక్టులు కట్టారు, దాదాపు 1,88,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు, అయినా 1 ఎకరం భారతలేదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం 2018 ఎలక్షన్ల ముందు కాళేశ్వరం ప్రారంభించి, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించి తెలంగాణకి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఓట్లు ఇప్పించుకోవడానికి మాత్రం కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఉపయోగపడ్డది. పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరా భారతలేదు. అదే కాకుండా 1,88,000 కోట్ల రూపాయలు ఈరోజు నీళ్ళలో పోసినట్టు పరిస్థితి. తెలంగాణ అప్లపాలైంది, మీ కుటుంబం మాత్రమే లాభం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. గోదావరిలో కావచ్చు, కృష్ణా వాటర్ బోర్డులో కావచ్చు, ప్రధానంగా మీరు అపెక్స్ కమిటీకి పోకపోవడం, మీరు గోదావరి వాటర్కు సంబంధించిన వాడుకోండి అని చెప్పడంతో వాళ్ళు మిగులు జలాలు మాత్రమే, వరద జలాలు మేము వాడుకుంటామని చెప్పేసి ఆంధ్ర వంకతోటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కాబట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ప్రారంభమైన ట్రయల్లో ఇప్పుడు బనకచెర్ల కాడికి వచ్చిన పరిస్థితి. అది కర్నూలు జిల్లాలో ఉంటుంది. అదేగా బనకచెర్ల దగ్గర కృష్ణా గోదావరిని అనుసంధానం చేసే ప్రయత్నం కూడా ఆంధ్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆనాడు మీరు చేసిన నిర్వాహకం మూలంగా ఈరోజు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తక్షణమే పరిశీలించి లాస్ట్ సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిన సందర్భం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కావచ్చు సహకరించకుండా కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి వివరిస్తూ అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటే కిషన్ రెడ్డి గారు మౌనం ఇస్తూ ఉన్నారు, బండి సంజయ్ గారు మౌనం వేస్తారు, అరవింద్ గారు మౌనం వేస్తారు, డి కన్న గారు మౌనం వేస్తూ ఇట్లా రాజేంద్ర మౌనం వేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు చేస్తాం. ఈ ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్ననే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ విధంగా బనకచెర్ల కావచ్చు, ఏ విధంగా పట్టిసీమ కావచ్చు, ఏ విధంగా 3000 టీఎంసీలో మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, రాయలసీమ పోయి మీరు ఇచ్చినట్టు హామీ కావచ్చు, అన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే
తన మన అనే భేదం లేదు, మాకు తెలంగాణ ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన తెలంగాణకు అన్యాయం చేస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వారితోటి సాన్నిహిత్యం ఉండుగాక, వారి గతంలో తెలంగాణకు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండుగాక, వాళ్ళు తెలుగు ప్రజలు కావచ్చుగాక, కానీ తెలంగాణ ప్రయాణం ముఖ్యం అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం. మొన్న ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష పార్టీలకు సంబంధించి అందరిని పిలిస్తే ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రాజ్యసభ సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు? వారి ఆయనలో జరిగిన తప్పులన్నీ కూడా అక్కడ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, వారి ఆయనలో ఏ గోదావరి మీద కట్టరు, ఏ కృష్ణ మీద కట్టరు, ఏ విధంగా పోతిరెడ్డిపాటు పొక్క పెరిగింది, ఏదే విధంగా కేంద్రం వారికి సహకరిస్తూ ఉంది, ఏదో పోలవరం కావచ్చు, పులిచింతలు కావచ్చు, ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఎందుకు కట్టాల్సిన చోట మేడిగడ్డ అన్నారు సుందిల ప్రాజెక్ట్ ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకు మీరు ఆనాడు కట్టాల్సిన చోట ఎందుకు కట్టలేదు, ఎందుకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, ఎందుకు మీ ఆయనలో ప్రాజెక్టులు కూలిపోతూ ఉన్నాయి, కుంగిపోతూ ఉన్నాయి, మేము కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోలేదు, కుంగిపోయలేదు, తెలంగాణ ఎందుకు ధాన్యాగారం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉంటే దాని సమాధానం చెప్పలేక ఏకంగా గాయత్రి రవిచంద్ర గారు వారు రాజ్యసభ సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన సందర్భం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎందుకంటే చేసిన పాపాలని మీరే చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏమంటారు, 5 గ్రామాలని ఆంధ్రలో విలీనమైన గ్రామాలని భద్రాచలంలో కలపాలని చెప్పి కొత్త రాగానికి తెరదీసింది. అంతకుముందేమో పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలంటారు, తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచాలంటారు, రకరకాల మాటలు. కల్వకుంట్ల కవిత గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నించే, తండ్రిని ప్రశ్నించాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించకుండా ఇప్పుడు తండ్రి గారు పట్టించుకోవడం లేదు, కేటీఆర్ గారు పట్టించుకోవడం లేదు. కాబట్టి దాని ఏదో అక్కాస్ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించే ప్రయత్నం వారు చేస్తాం. ఆనాడు మేమే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా అడిగినాం, భద్రాచలాన్ని కనీసం రాముడు గుడికి డంపింగ్ యార్డ్ అని ఇయ్యానంటే ఇవ్వకుండా 7 మన్నాలు తీసిపోయి మీ ఆయనలో ఆంధ్రాలో విలీనం చేశారు. అదే కాకుండా మీరు 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చారు. ఐటీఆర్ ప్రాజెక్ట్ ఎరగకు తీసుకుపోయారు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ ఇచ్చారని చెప్పి రాజ్యసభలో నరేంద్ర మోడీ అవమానిస్తే కూడా మీరు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో రాజ్యసభ ఇచ్చివేరమను త్రిబుల్ అదేవిధంగా జీఎస్టీ కావచ్చు, రైతు నల్లా చట్టాలు కావచ్చు, డిమానిటేషన్ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరే కదా, మేం కాదు. లింగోజీ కూడా కార్పొరేట్ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇట్లా రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసారు. అదే కాకుండా మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏకంగా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సహకరించిందో తెలంగాణ సమాజం అంతా కూడా చూసి, ఎందుకంటే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టోటల్గా కనుమరుగైందని తెలిసినా కూడా అవైధానం చేసి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మంచానికి పరిమిత పరిస్థితి. కాబట్టి మరొకసారి జల వివాదాలు తీసుకొస్తే సెంటిమెంట్ తోటి తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవచ్చని ఒక దురుద్దేశంతో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నీటి వాటాలకు సంబంధించినటువంటి గలాట క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతాం. సో నిన్న ఒక నిరుద్యోగులకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అశోక్ నగర్కి వెళ్ళి ఇరాన్ ఛాయ్ కావచ్చు, మిగతా సంబంధించిన బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు తిని ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు కాక, సో వాళ్ళని విస్మరిస్తూ ఉన్నది, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయిందని చెప్పేసి నిన్న నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మీ పార్టీని బొందబెడదాం, మీ పార్టీని నిలబెట్టినటువంటి ఆ నిరుద్యోగులే మీ పార్టీని ఖచ్చితంగా మళ్ళీ దించుతామని చెప్పేసి వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, కేవలం ఈ 18 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగులు అంత ఎందుకు కోపంగా ఉన్నారని చెప్పేసి అనుకో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు నింపినమాట వాస్తవం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టెట్ 2 సార్లు నిర్వహించడం, డిఎస్సిలో 11,000 ఉద్యోగాలు నింపించి రాష్ట్ర ప్రభుత్వం, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేశారు, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా హోంగార్డులకు సంబంధించినటువంటి భత్యాలు పెంచింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాస్మెటిక్ ఛార్జీలు 200%, అదే కాక డైట్ ఛార్జీలు 40% పెంచడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి ఒక టెక్నికల్ సమస్య ప్రారంభమైంది. అంతకుముందేమో ఎస్సీ వర్గీకరణ కాబట్టి అది అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. అటు లోకల్ బాడీలతో పాటు విద్యా ఉద్యోగాలు. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం లభించకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మరి ఉద్యోగాలు నింపినది ప్రధానంగా బీసీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే అంతకుముందు ఎస్సీ వర్గీకరణ, తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఒక చిక్కుముడి వచ్చింది. కాబట్టి బీసీలకు నష్టం అయిపోయిన ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఎందుకంటే దానికోసమే అవుతుందా ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. మీరన్నట్టుగా 50,000, 55,000 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు.
సరే 56,000 కావచ్చు, సరే నోటిఫికేషన్ వాళ్ళ దాంట్లో వచ్చినాయి, ఉద్యోగాలు మీరు ఇచ్చిన అన్నటువంటి రకరకాల చర్చ. సరే అయినప్పటికీ 55,000 కౌంట్ మీ దాంట్లో వేసినా కానీ మిగతా ఉద్యోగాల సంగతి ఏంది? అదే చెప్తా ఉన్నాం. అంతకుముందేమో ఎస్సీ వర్గీకరణ సమస్య, ఇప్పుడేమో బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాల్లో 42% ఒక బిల్లు పాస్ చేశారు. ఇంకోటి లోకల్ బాడీలో 42%. దీనికి సంబంధించిన అంశం కోర్టులో ఉన్నారు. కోర్టులో ఆ సమస్య పరిష్కారం కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా పెట్టొద్దని చెప్పేసి నిన్ననే చాలా స్పష్టంగా మహేష్ కుమార్ కూడా ప్రకటించారు. కాబట్టి ఆ అంశం కోర్టులో ఉన్నప్పుడు మరి బీసీలకు ఇప్పుడు ఇవ్వాలంటే 34% మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. మరి మేము అనుకున్న 42% బిల్లు పాస్ చేసినాం కదా, అప్పుడు బీసీలకు నష్టం జరుగుతుంది కాబట్టి బీసీలకు నష్టం జరుగుతుంటే కొన్ని రోజులు తాత్కాలికంగా కొంత ఆ కోర్టు వివాదం తేలే వరకు ఒకటి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అదే కాకుండా చాలా స్థానాల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలు కూడా ఇవన్నీ కూడా గతంలో కోర్టు వివాదాలు ఉన్నాయి. అదే కాకుండా చాలా కోర్టులలో అవన్నీ కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరిష్కరించే ప్రయత్నం త్వరలోనే ఇవన్నీ సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఆగస్టులో పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఆ కేసు కూడా తేలిపోయిన లేదు. ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతుంది? గతంలోనే మీరు అన్నటువంటి మాట చాలా మంది ఆ నిరుద్యోగులు మీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇప్పుడు అవునన్నా కదా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, ఎందుకు వాళ్ళని విస్మరించి? ఇప్పుడు నిరుద్యోగులకు నష్టమే పనులు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. గతంలోనే మేమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర నిరుద్యోగులకు సంబంధించినటువంటి వివాదం ఉంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి వారితో చర్చలు చేపించి డాక్టర్ మల్లురావు గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీలు, బీర్ల ఐలయ్య గారు, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సెక్రటరీలలోనే మేమే ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ప్రతికాలు అనవసరంగా రాజకీయం చేయడం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో వారు ఇచ్చిన ఉద్యోగాలు 30,000. అదే కాకుండా 13 పేపర్లు లీక్ అయినాయి. మేము పెట్టిన ఉద్యోగాలు ఎక్కడన్నా పేపర్ లీక్ అయింది మీరు చూడండి. రాజకీయంగా అదేవిధంగా ప్రమోషన్లు కావచ్చు, రాజకీయ ప్రమేయం ఉండొద్దు. అదే కాకుండా ఇక్కడ పైరలో తావు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి వాళ్ళ ఏజ్ కూడా పెంచినట్టు పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఏజ్ కూడా పెరిగింది. కాబట్టి ఆ ఏజ్ తగ్గట్టు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ లిమిట్స్ కూడా పెంచిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గాలకు నష్టం అయిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఒక ఆంచి విద్యా వైద్యం సేద్యం కావచ్చు, మీరు చూడండి సేద్యం విషయంలో కూడా 1,02,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతుల కోసం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా వైద్యం విషయంలో కూడా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ను పెద్ద ఎత్తున క్వాలిటీ పెంచుకునే ప్రయత్నం ముందుకు పోతుంది. సేద్యమైన విద్య అయినా విద్య విషయంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్ని వీసీలు నియమించడం. అదే కాక సోషల్ జస్టిస్ ఉండే విధంగా అన్ని వర్గాలకు వీసీలను వచ్చే విధంగా. అదే కాకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా జాబులు ప్రైవేట్ రంగంలో కావచ్చు, గవర్నమెంట్ రంగంలో రావాలంటే వాళ్ళకి స్కిల్ ఇంప్రూవ్మెంట్ అయితే తప్ప, అధునాతమైన కోర్సులు పెడితే తప్ప మారుతున్న పరిస్థితుల ఆధారంగా మారాలని చెప్పి ప్రభుత్వం భావించి ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రకరకాల కోర్సులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలా. ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి పైసా విద్యార్థుల మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేదాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనలో 11 పేపర్లు లీక్ అయితే కేసీఆర్ గారు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అదే కాకుండా విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ కూడా వారు ఇయ్యని పరిస్థితి, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. అదే కాకుండా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ భృతి కూడా చెల్లించకుండా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మిగతా ఉద్యోగాలను కూడా ఇచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఆ వర్గాలను రక్షించే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అతి త్వరలో బయటకు వస్తారన్నటువంటి ఆ సిట్ విచారణలో ఖచ్చితంగా దోషులైనటువంటి వాళ్ళది అతి త్వరలో దొరుకుతారన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, మొన్నటి వరకు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. కాబట్టి కాస్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో కాస్త లేట్ అయిపోయింది. ఏదేమైనప్పుడు కూడా అతి త్వరలో మిగతా ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నటువంటి భరోసాని కిరణ్ కౌశిక్ గారు ఇస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.